చూడండి అక్కడ దూరంలో వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, విష్ణునామాలు ఉన్నాయడ. టెంపుల్ ఉన్నట్టుంది అక్కడ ఏదో. ఏంది ఏదో తేడా చూస్తుంది. ఇప్పుడే అందిన తాజా వార్త. మరి ఇందాక చెప్పా కదా మైసూర్ దగ్గర అది కారు మ్యూజియం అని చెప్పి, అదండి పయానా అదే ఇది. కానీ ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పమంటారా మీకు, ఆ రూట్ వెళ్ళడం లేదు మనము. అదే స్టెప్ బ్యాక్ ఇన్ టు టైమ్ అని వింటేజ్ కార్ మ్యూజియం నో ఓపెన్ అంట. బట్ కానీ ఇప్పుడైతే ఆ రూట్ వెళ్ళడం లేదు మనము. ఇక్కడ మనము మడికేరి వెళ్ళడానికి అదే కూర్గ్ వెళ్ళడానికి రైట్ చేసుకుంటున్నాము. చూడండి ద ఎబ్నిల్ కూర్గ్ రిసార్ట్ అండ్ స్పా అంట. అలాంటివి ట్రై చేయాలంటే బడ్జెట్ కూడా అలానే ఉండాలా. ఇప్పుడు అంత లేదు కాబట్టి కొంచెం చూసి కొంచెం బడ్జెట్లో ఉండేదని ట్రై చేస్తాను నేను. ఇప్పుడు మైసూర్ స్ట్రైట్ వెళ్ళాలా. ఇప్పుడు మనం రైట్ సైడ్ కట్ అవుతున్నాము. ఈ రూట్ వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ మైసూర్. లెట్స్ గో టు మడికేరి కూర్గ్. అరే మెల్లగా రారా బాబు. కిలోమీటర్స్ దాని వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలంట. మళ్ళీ హైవే వస్తుందేమో. ఫుడ్కి కూడా ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి ఎక్కడైనా ఆపుతా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఫారెస్ట్ ఏరియా మనం టచ్ అవుతుందేమో, అక్కడ దొరకపోవచ్చు కదా ఫుడ్. సో కొంచెం మంచిగా ఉండే చోట ఆపేస్తా. చూడండి ఏదో యంగ్ ఐస్లాండ్ అంట. రంగనాథ ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఓకే ఈ రూటా. వెల్కమ్ టు బృందావన్ గార్డెన్ సిటీ. ఏంటంటే ఉన్నాయి పేర్లు ఇక్కడంతా. ఇంకో ట్రైన్. సో ఈడ పోలీస్ చెకింగ్. ఈరోజు ఏందో చాలా చోట్ల పోలీస్ చెకింగ్ చేస్తున్నారు అసలు. చూడండి ట్రైన్ పైన అబ్బా దుమ్ము భయంకరంగా దుమ్ములు వేస్తుంది ముందర. ఫుడ్ ఇక్కడ ఎక్కడ ఉంటుందో. ఇంకా ఆల్మోస్ట్ సిటీ దాడొచ్చేసాము. చూద్దాం ముందర ఎక్కడ ఉంటే తిందాం. చూడండి ఈ పక్క మొత్తం అంతా వరి పొలాలు, ఈ పక్క మొత్తం అంతా అంటే కొబ్బరి చెట్లు. ఈ పక్క బాగుంది ప్లేస్. మధ్యలో రోడ్డు మీద వెళ్తాంటే క్లైమేట్ ఎండ పెట్టకుంటే ఇంకా బాగుంది ప్లేస్. రంగనాథ బర్డ్ శాంక్చురీజే ఏమో రైట్ సైడ్. అన్ని బర్డ్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇదేనా రంగనాథ్ తిట్టు బర్డ్ శాంక్చురీ అంట. అబ్బో మధ్యలో శివుడు చూడండి. ఇది చూడండి ప్లేస్ ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా ఎక్కువ షుగర్ కేన్ ఎక్కువ ఉన్నాయి. అదే షుగర్ కేన్ బండ్లు అలానే సోడాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ షుగర్ కేన్ ఏమైనా పండిస్తారేమో. రోడ్స్ అయితే కార్నరింగ్ ఎన్నికి బలు ఉన్నాయి. బట్ కానీ ఎక్కువ అయితే నేను రిస్క్ తీసుకోవడం లేదు. ఎందుకంటే టైర్స్ లైఫ్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ముందరిది వెనకలది ఉండదు అంతే సిచ్యువేషన్. కాబట్టి ఎక్కువ కార్నరింగ్ చేస్తే స్కిడ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో పచ్చగా. ఇలా మొత్తం చెట్లు వచ్చే కొద్దీ కొంచెం క్లైమేట్ అంతా చేంజ్ అయితే వస్తుంది కొంచెము. ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ ఆగాను. బేకరీ దగ్గర ఆగేసి ఎగ్ పఫ్ తిని లేసి తిన్నా. ఇంకా ఫుడ్కి అయితే ఆపలేదు. ఇంకా నాకు ఆకలేదు, అందుకే స్నాక్స్ లాగా తినేసిన.
వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కొని వాటర్ తాగేసిన, కూల్ వాటర్. ఇంకా వర్షం పడుతుంది ఫుల్, అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడే వర్షము. అందుకు ఆయన దగ్గర ఒక రైన్ కవర్ ఒకటి ఇప్పించుకున్నా బేకరీలో, ఇంకా తరచదు. ఇంకా గోప్రో ఒకటి వర్షం పడితే తీసి పెట్టాల్సింది తప్పదు, తీసి పెట్టాల్సింది లోపల గోప్రో, లేదంటే రికార్డ్ చేస్తాను, బ్లాగ్ చేస్తాను. చూడండి వర్షం ఎట్ట పడుతుందో, ఎక్కువ పడుతుంది కొంచెము. స్టార్ట్ అయిపోదాం. ఎస్, వేర్ ఈస్ ద కీ? ఈ జోయిలో ఉన్నాయా? ఇది కూడా తీసేసి వచ్చి పెట్టేద్దాం వైరు. వర్షం గిట్టికి పడుతుంది, ఇంకా గోపురం లోపల పెట్టేసి వెళ్తాను నేను. కొంచెం తర్వాత ఆన్ చేస్తాను. స్ట్రైట్ రోడ్డే. వర్షంకి అయితే కెమెరా మొత్తం తడిచిపోతుంది, వాయిస్ వస్తుందో లేదో తెలీదు, వీడియో క్లారిటీ కూడా వస్తుందో లేదో తెలీదు. చూడండి మొత్తం వ్యూ అంతా, మొత్తం చల్లగా అయిపోయింది ప్లేస్ అంతా. చూడండి ముందరంతా ఫాగ్ వచ్చింది, వర్షం పడుతుంది లైట్గా, కూల్ అయిపోయింది ప్లేస్. ఇంకా ఇంత నుంచి వర్షం దెబ్బ ఒక టాయిలెట్ వస్తుంది, ఆ పెట్రోల్ బంక్లో పోసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళి అడిగితే పెట్రోల్ బంక్ అక్కడ బట్ వాష్రూమ్ రిపేర్లో ఉందన్నాడు. సో అందుకే ఇక్కడ ఒకటి రెస్టారెంట్ కనపడింటే హోటల్ ఎలైట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, బాగా రిచ్గా ఉంది చూడడానికి కూడా. టాయిలెట్కి వెళ్ళేసి స్టార్ట్ కావాలి. ఫుడ్ కూడా బాగానే ఉన్నట్టుంది, బాగా రిచ్గా ఉంది, తినబుద్ధి అవుతుంది, కానీ కడుపులో అయితే ఖాళీ లేదు. ఆల్రెడీ దారంబడి స్నాక్స్ తింటూ వచ్చినా కదా. ఈరోజు మాత్రం బ్రేక్స్ చాలా ఎక్కువ పడుతున్నాయి అసలు. ఇప్పటికి చాలాసార్లు స్టాప్ చేశాను, మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతసేపు గోప్రో బ్యాటరీ అయితే అయిపోయింది, ఇంకో బ్యాటరీ టాప్ బాక్స్లోనే ఉంది బైక్లో. ఆ టాప్ బాక్స్లోంచి ఓపెన్ చేసి మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేసేదానికి ఇంత టైం పట్టింది. మెయిన్ ఏంటంటే ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేసెస్ అన్ని మిస్ అయిపోతా అని చెప్పి అదే పనిగా బ్యాటరీ చేంజ్ చేశాను. మంచి మంచి ప్లేసెస్ అన్ని గ్రీనరీ అంతా వస్తుంది. ఈ టైంలో బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది కష్టం కదా, అందులో గోప్రో బ్యాటరీ ఎక్కువ ఛార్జింగ్ రాదు. మెయిన్ గోప్రో నైట్ నేను స్టార్ట్ అయ్యే ముందు 2 బ్యాటరీస్ ఉన్నాయి నాకు గోప్రోకు. ఆ 2 బ్యాటరీస్ ఫుల్ ఛార్జింగ్ పెట్టాను, దాంతో ఒకటైతే అయిపోయింది ఇంతసేపు రికార్డ్ చేసినందుకు. ఫోన్ గురించి కూడా పెట్టచ్చు, ఇది ఉంది కదా ఫోన్ మౌంట్, ఛార్జర్ మౌంట్. ఆ మౌంట్ నుంచి కూడా ఛార్జ్ చేయొచ్చు, బట్ కానీ స్లో ఎక్కుతుంది, చాలా స్లో ఎక్కుతుంది. అందుకోసం అని చెప్పి బ్యాటరీ ఇంకోటి ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నాను నేను, దానివల్ల బెనిఫిట్ అయింది. ఇప్పుడు మెయిన్ చూడండి ఇంకా ప్లేస్ ఎంత బాగుందో, చుట్టూ గ్రీనరీ, క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంతసేపు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి, మొత్తం వర్షం పడుతుంది, చుక్కలు, మొత్తం చుట్టుపక్కల అంతా గ్రీనరీ, చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను గాయస్ వాయిస్ అయితే చూడండి, బైక్ మీద మొత్తం వాటర్ ఉన్నాయి చూడండి. నేను వాయిస్ అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నాకు తెలిసి బైక్ సౌండ్ అవన్నీ అయితే రావు, ఆ ఫీల్ అయితే ఉండదు. బట్ నాకు రికార్డ్ చేసేటప్పుడు పిన్ సరిగ్గా కనెక్ట్ కాలేదు, సో వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాను అది చెప్తున్నాను ఇప్పుడు వాయిస్ ఓవర్లో. చూడండి లెఫ్ట్లో అన్ని టెంకాయ చెట్లన్నీ, చాలా చల్లగా ఉంది ప్లేస్ అయితే. మొత్తం టెంపరేచర్ అంతా చేంజ్ అయిపోయింది. స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఎండ ఉండింది, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మొత్తం అంతా వర్షం పడతా, క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది ప్లేస్. కాబట్టి మిస్ కాకుండా చూడండి వ్లాగ్స్ అన్ని. అంటే స్ట్రైట్ వెళ్తూనే ఉన్నాను. ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఊరి పేరు అయితే అర్థం కావడం లేదు, కన్నడలో రాస్తున్నారు మొత్తం పేర్లన్నీ. కనీసం కొంచెం తెలుగులాగా అర్థమయ్యేటన్నా చదివిండు, మరి మొత్తం పక్క కన్నడలో అంటే చదవడానికి కూడా రాదు అంతగా. ఇక్కడ చూడండి ఊర్లో మొత్తం అన్ని, ఇక్కడ చూసిన మొక్కజొన్న కాదు సారీ, దాని ఏమంటారు, కీరకాయలు ఎక్కడ చూసిన కీరకాయలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ పండిస్తారు అనుకుంటా, ఇక్కడ ఎక్కువ కీరకాయలు ఉన్నాయి దారం బట్టి. ఇంక రోడ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూడండి, ముందరంతా రోడ్డు స్ట్రైట్గా చూడండి, లెఫ్ట్లో వ్యూ చాలా బాగుంది అసలు వ్యూ, ప్లేస్కి, క్లైమేట్కి. చూడండి తార్ ఫుల్ మొత్తం రగ్గడ్గా ఉంది, డస్ట్ అంతా అయ్యి చాలా బాగుంది. ఇంకా ఇలానే స్ట్రైట్ ఎంత ఈ రోడ్లోనే 74 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. 74 కిలోమీటర్స్కి 1 అవర్ 1 అవర్ 40 మినిట్స్ చూపిస్తుంది. సో రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇంకా మనం కూడా కొంచెం స్పీడ్ పెంచుదాము. చూడండి లొకేషన్స్, నేను కెమెరా ఆఫ్ చేద్దాం అనుకుంటే అసలు ఆఫ్ చేసే థాట్ కూడా రావడంలా, చాలా బాగున్నాయి వ్యూ అంతా చూడడానికి.
సో అంతే, ఇక్కడ నుంచి 1 hour 40 minutes చూపిస్తుంది మడికేరికి. అసలు ఈరోజు వరుణదేవుడు నా మీద కొంచెం కూడా కనకరించడంలో అసలు. ఓ ఏమైంది ఇక్కడ? ఓ యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఓ పోలీస్ వాళ్ళంతా వచ్చారు. ముస్లాం ఉంది, ముస్లాంకి యాక్సిడెంట్ అయింది, వెహికల్ ఎక్కించారు. అమ్మ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, గిట్టిగా పడుతుంది. చూడండి లెఫ్ట్లో ఒక్కసారి ప్లేస్ చూడండి, లెఫ్ట్లో మొత్తం హిల్ స్టేషన్ ఏదో. చూడండి ల్యాండ్ ఫర్ రెంట్ అంటే ఇక్కడ ల్యాండ్ రెంట్కి ఇస్తారంటే ఇక్కడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ల్యాండ్ తీసుకోండి. క్లైమేట్ ఇంకా చాలా బాగుంది, చల్లగా అయిపోయింది. ఇంతసేపు ఎండ పెట్టింది కదా, ఇప్పుడు చలి పెడుతుంది కొంచెము. సో ఇంకా వెళ్ళే రూట్ అయితే స్ట్రైట్ రోడ్డు. ఇప్పుడు ప్లాన్లో ఒక చిన్న చేంజ్ చెప్తాను. చూడండి సూపర్ బైక్స్ అన్ని, ట్రామ్ టైగర్ అది చూడండి, బెనెల్లి. బెనెల్లి కాదు, ఇది కూడా ట్రాంపే. అన్ని పెద్ద పెద్ద సూపర్ బైక్స్ అన్నీ వెళ్తున్నాయి. యాక్చువల్గా ఈరోజు సండే, చాలా వరకు రిటర్న్ వచ్చే వెహికల్స్ ఎక్కువ కనపడుతున్నాయి. చూడండి ట్రాంప్ టైగర్. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు రిటర్న్ వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజు సండే కదా, ఆల్రెడీ ట్రిప్కి వెళ్ళి చాలా మంది రిటర్న్ అవుతున్నారు. బట్ కానీ నేనైతే ఇప్పుడు రైడ్కి అయితే వెళ్తున్నాను. నాకు పెద్దగా చెప్పాలంటే ముందే చెప్పాను కదా, నాకు వీకెండ్స్ అంతగా నచ్చవు. జనాల క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటారు ఎక్కడికి వెళ్ళినామని. వీక్ డేస్ అయితే బాగుంటుంది, అందులో ప్రైస్ కూడా చాలా తక్కువ అవుతుంది. మనం వీక్ డేస్ వెళ్ళినామంటే వీకెండ్స్ కంటే అన్ని డబల్ రేట్ పెట్టాలి వీకెండ్స్ వెళ్తే. సో అందుకు నేనైతే మ్యాక్సిమం వీక్ డేస్ ప్రిఫర్ చేస్తాను. లీవులు లేకుంటే తప్పదులేండి, కుదరదు. ఇంకా ఇక్కడైతే రైట్ తీసుకోవాలి డైవర్షన్. ఇప్పుడైతే ప్లాన్లో ఇంకో చేంజ్ చెప్తారు చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది డైరెక్ట్ కూర్గ్ అయితే వెళ్ళడం లేదు, మధ్యలో ఒక ప్లేస్ అయితే చూపిస్తాను మీకు. ఆ ప్లేస్ నేమ్ వచ్చి చిక్లీహో రిజర్వాయర్. చాలామంది తెలుగు యూట్యూబర్స్ అయితే ఎవరు ఇంతవరకు వెళ్ళలేదు, ఒక్కరు ఇద్దరు వెళ్ళారు అంతే. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కూడా పెద్దగా ఎవరు రాలేదు ఆ ప్లేస్ని చూపించిన వాళ్ళు. చాలా తక్కువ మంది చూపించారు. కన్నడ అయితే చాలా మంది చూపించారు, బట్ తెలుగులో చాలా తక్కువ మంది చూపించారు. ఆ ప్లేస్ చాలా వరకు హిడెన్ లాగా అనుకోండి. ఆ ప్లేస్ ఎవరికి తెలియదు. ఆ ప్లేస్కి అయితే చూపిస్తాను మీకు వెళ్ళి. చాలామంది ఒక చూపిలేదు, హిడెన్ అయితే కాదు, చాలా మంది చాలా తక్కువ చూపించడం ఆ ప్లేస్ అయితే. సో ఆ ప్లేస్ అయితే చూపిస్తాను ఈరోజు. అక్కడికి వెళ్ళేసి వెళ్దాము. దానికంటే ముందు వచ్చే ఊరు వచ్చి కుశాల్ నగర్ వస్తుంది. కుశాల్ నగర్ అనేది మన కూర్కి వెళ్ళే ముందు వచ్చే చాలా పెద్ద ఊరు. ఆ ఊరు నుంచి కూడా ప్లేస్ చాలా ఎక్కువ ఉంటాయి. లెఫ్ట్లో చూడండి బురద నీళ్ళని. ఆ ప్లేస్ నుంచి కూడా మొత్తము చూసే ప్లేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి కుశాల్ నగర్ నుంచి. ఆ కుశాల్ నగర్ నుంచి మనం కొంచెం లెఫ్ట్కి వెళ్ళేసి ఆ డ్యామ్ చూసుకొని మళ్ళీ మడికేరికి వెళ్దాము, అదే కూర్కి వెళ్దాము. అది ఈరోజు ప్లాన్ అయితే. ఆ రూట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కుశాల్ నగర్ నుంచి మనం చిక్లీహోల్ డ్యామ్కి వెళ్తాం కదా, ఆ రూట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చూపిస్తాను. ఇంకైతే స్ట్రైట్ ఒకటే రోడ్డు. కుశాల్ నగర్కి వెళ్ళిన తర్వాత కలుద్దాము. కుశాల్ నగర్ రాకముందే ఒక చోట అయితే ఆపాను. ఇక్కడ వ్యూ బాగుందని చూడండి, ప్లేస్ పక్కనే చెట్లన్నీ. అంటే కొంచెం రెస్ట్ తీసుకుందామని ఆపాను. మొత్తం గ్రీనరీ చూడండి. బైక్ ఇక్కడ పెట్టాను. బైక్ లుక్ చూడండి ఎంత బాగుందో. టాప్ బాక్స్ వెనకాల మొత్తం లగేజ్ టై చేశాను. ఒక్కని ప్రశాంతంగా సోలో రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ నుంచి 45 minutes పడుతుంది కుశాల్ నగర్కి. అక్కడ నుంచి చిక్లీహోల్కి ఒక 20 minutes. స్టార్ట్ అవుదాం. తగ్గట్టు వర్షం సాగు కొడుతుంది, భయంకరంగా పడుతుంది వర్షము. ఇంకా ½ hour పైన పడుతుంది డ్యామ్ దగ్గరికి వెళ్ళేసరికి, రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేసరికి. ఇప్పుడే కుశాల్ నగర్ కూడా వచ్చేసాము. కుశాల్ నగర్ బోర్డు దాటాము. ఇదే ఊరికి కుశాల్ నగర్ చెప్పా కదా ఇంతసేపు. మడికేరి కంటే అదే మనం కూర్కి వెళ్ళే ముందు వచ్చే పెద్ద ఊరు ఇదే ప్లేస్. ఊరు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఎవరైనా
మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైనా లాంగ్ డ్రైవ్ చేసి వచ్చేటప్పుడు మీరు మాక్సిమం ఇక్కడ కుశాల్ నగర్లోనే ఆగిపోండి. ఈ సైడ్ నుంచి బెంగళూరు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటారా అండి. ఇక్కడ కూడా రూమ్స్ చాలా ఉంటాయి, హోటల్స్ అన్ని. ఇక్కడ ఊర్లో ఉన్నాయి కదా, ఇక్కడ హోటల్స్ చాలా ఉన్నాయి చూపిస్తున్నాయి మొత్తం అన్ని. ఇక్కడ హోటల్స్ ఏమైనా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటే మీరు మళ్ళీ కూర్కి వెళ్ళొచ్చు. బాగుంటుంది ప్లేస్ ఇక్కడ కూడా. అన్ని మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా ఇది కూడా అంతా. చూడండి లెఫ్ట్ లో రైట్ లో అన్ని హోమ్ మేడ్ వైన్స్, చాక్లెట్ షాప్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు సండే అయినా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని ఎక్కువ వెళ్తున్నాయి. అంటే రిటర్న్ వెళ్ళే వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎదురు కనపడుతున్నాయి అన్ని. చూడండి ఎక్కడ చూసిన హోటల్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. లాడ్జెస్, హోటల్స్. కానీ బెస్ట్ థింగ్ మీకు ఇంకో చెప్పాలంటే కుశాల్ నగర్ ఊర్లో తీసుకోవద్దండి. కుశాల్ నగర్ నుంచి కొంచెం ఊరు బయటకు వస్తేనే అక్కడ కూడా రెస్టారెంట్స్, మొత్తం హోటల్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి. ఫుడ్ సెంటర్స్ చెప్పాలంటే కుశాల్ నగర్ నాకు ఊర్లో లోపల కంటే ఊర్లో బయట ఎక్కువ కనపచ్చాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకు బయట తీసుకోండి, అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళేటప్పుడు మనము కూర్కి వెళ్ళే రూట్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనము చిక్లీ హోల్ డ్యామ్ అని చెప్పా కదా, ఆ డ్యామ్కి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. కుశాల్ నగర్ ఊరు కూడా దాటేసాం ఇప్పుడే. కుశాల్ నగర్ నుంచి ఊరు చాలా పెద్దగానే ఉంది. కుశాల్ నగర్ ఇంతసేపు ట్రావెల్ చేసాము. మనమైతే ఇప్పుడు ఫారెస్ట్ లోపలికి వచ్చేసాము. లెఫ్ట్లో మొత్తం రివర్ ఫ్లో అవుతుంది. అదంతా మ్యాప్లో కనపడుతుంది కదా, లెఫ్ట్లో మొత్తం రివర్ ఫ్లో అవుతుంది. మొత్తం కొన్ని హోమ్ స్టేస్, రిసార్ట్స్ అయితే ఎలా ఉన్నాయంటే రివర్ ఎడ్జ్ ఉంటుంది కదా, రివర్ ఎడ్జ్ వ్యూ పాయింట్తో రిసార్ట్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది కదా. రివర్ ఎండింగ్లో రిసార్ట్ తీసుకుంటే ఆ వ్యూ మార్నింగ్ లేసేసరికి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. కానీ దాని తగ్గట్టే డబ్బులు కూడా చెప్తాడు, ఆస్తులు అడుగుతారు. ఇక్కడ కర్వ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫారెస్ట్ లోపలికి వచ్చేస్తున్నాము, ఇంకా ఫారెస్ట్ లోపలికి పోతూనే ఉన్నాము. చూడండి మొత్తము లెఫ్ట్లో అంతా డీప్ ఫారెస్ట్ లోపలికి వచ్చేసాము. ఇంకా మీకు ఇలా ఫారెస్ట్ లోపలే కదా వాటర్ ఫాల్స్ ఉండేది మెయిన్. వెహికల్స్ అనేది రిటర్న్ అవుతున్నాయి, అంటే చూసి ఆల్రెడీ వస్తున్నారు. వెళ్ళడం చాలా చాలా తక్కువ వెళ్తున్నాయి వెహికల్స్. ఇక్కడ వర్షం పడుతూనే ఉంది, వర్షం అయితే ఆగట్లేదు. నేనైతే గోపులో తొడుస్తూనే ఉన్నాను, కానీ వర్షం చిరుకులు పడుతూనే ఉన్నాయి. చూడండి గ్రీనరీ అంతా, చల్లగా గాలి మొహానికి కొడుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫారెస్ట్ లోపల రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా మొత్తము హోమ్ స్టేస్, రిసార్ట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. హోటల్స్, ఇందాకైతే కాఫీ షాప్స్ చాలా డిఫరెంట్గా కట్టారు. ఇందాకైతే కొంచెం ఒక చోట తొడుస్తున్నాను, కెమెరా మీద వాటర్ పడుతూనే ఉన్నాయి, వర్షం పడుతూనే ఉంది. ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్ళేదా చూపిస్తాను. ఇంకో 10 minutes ఉంది ఇక్కడ నుంచి అంతే. డ్యాము ఒకసారి డ్యామ్ అని వస్తుంది. రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ 10 minutes ఉంది రిజర్వాయర్. చూడండి ఇంకా డీప్ ఫారెస్ట్లోకి వచ్చేసాం లోపలికి. మొత్తం గ్రీనరీ, వర్షం పడుతూనే ఉంది. ఏనుగులు ఉంటాయంట ఇక్కడ, బోర్డు చూశాను. ఎలిఫెంట్స్ ఉండే ఏరియా అంట. అయ్యే వర్షం కొంచెం బాగా స్వామి, నేను వ్లాగ్ చేసుకుంటా, గ్యాప్ లేకుండా పడతాను. ఓ ప్లేస్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా మొత్తం అంతా జనాలంతా రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు వెళ్ళేటోళ్ళు చాలా తక్కువ. వర్షం పడతాం కాబట్టి నీళ్ళు ఉంటాయి అనుకుంటారు. ఆ రిజర్వాయర్లో ఉంటే బాగుంటుంది. ఆ రిజర్వాయర్కి ఒక స్పెషాలిటీ ఉంది, నార్మల్ రిజర్వాయర్ ఉన్నట్టు ఉండదు. అందుకే అంత ఫేమస్. అది చూపిస్తాను ఎందుకో. అది
ఆల్మోస్ట్ వచ్చేసాం రిజర్వాయర్ దగ్గరికి. చూడండి రోడ్ ఏముందో ముందర. వీడియో తీసుకుంటున్నాను నేను అలానే. చూడండి నెక్స్ట్ లెవెల్ అసలు రోడ్డు. చెట్టు పడిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, చెట్లు కూడా కింద పడుతుంటాయి. ల్యాండ్ స్లైడ్స్ కూడా కావచ్చు ఎక్కడైనా. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ కావాలంటే కొంచెం ఈ పక్కకు ఉంటాయి కదా వంగి, అలాంటి చోట ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. రోడ్ ఇక్కడ కొంచెం బాగాలేదు రోడ్డు. చూడండి చెట్లన్నీ పడినాయి ఎక్కడ చూసినా. రిస్కే కొంచెం రోడ్ ఇది. చాలా లోపలికి వచ్చేసాం, ఫారెస్ట్ లోపలికి. రోడ్లన్నీ బలున్నాయి హైట్. చాలా లోపలికి వచ్చేసాం. సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదు. 1 పాయింట్ వస్తుంది అంతే జస్ట్. అక్కడ పోలీస్ అయితే ఒక ఆయన ఉన్నాడు. అలో చేస్తాడో లేదో తెలీదు రిజర్వాయర్లోకి. అంటే ఓకే అంటే ఏంటండి? ఓకే 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 ఇంకా 20 minutes క్లోజ్ చేస్తారని చెప్తున్నాడు. తొందరగా వెళ్ళాలంట. బైక్ అక్కడ పెట్టేసి తొందరగా వెళ్దాము. రైట్ సైడ్లోనే ఉండేది ఇదే రిజర్వాయర్. బాగుంది. మెయిన్ ఇక్కడికి అట్రాక్షన్ చూపిస్తానండి. నేను బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ముసళ్ళు కూడా ఉంటాయంట, బోర్డు ఉంది చూడండి. ముసళ్ళు ఉంటాయంట, వెళ్ళకూడదు బోర్డు కూడా వేశారు. మొత్తం గ్రీనరీ, అడవి మధ్యలో రిజర్వాయర్. చెప్తాను దీని గురించి. మెయిన్ దీనికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. చిక్లీ హోల్ రిజర్వాయర్కి అయితే వచ్చేసాం గైస్. కెమెరా హెల్మెట్ మాత్రం తెస్తున్నాను. ఇంకా మిగతా లగేజ్ అంతా అక్కడే ఉంది, బైక్కే టై చేస్తుంది. చూడండి ఒకసారి ప్లేస్ నెక్స్ట్ లెవెల్ ఉంది ప్లేస్ అయితే. ఇంకా మెయిన్ ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్ అని చెప్పా కదా, అది చూపిస్తాను. చూడండి మొత్తము చుట్టూ అంతా గ్రీనరీ. ఈ పక్క చూడండి, ఆ పక్క ఫాగ్ కనపడుతుంది. అంతా హిల్ స్టేషన్స్, ఆ పక్క అంతా ఫాగ్ ఉంది. ఇంకొకటి మెయిన్ ఈ డ్యామ్కి స్పెషాలిటీ, ఆ ముందర చూపిస్తాను. ఓ రిజర్వాయర్కి స్పెషాలిటీ. మొత్తం మీద డిసప్పాయింట్మెంట్ గైస్ కొంచెము. చూడండి ముందర, అదే చెప్పి నేను దీనికి స్పెషాలిటీ. మొత్తం ఈ వాటర్ ఫ్లో మొత్తం ఎక్కువ అయ్యి, ఈ వాటర్ అంతా కలిసి దాంతోంచి ఫ్లో వస్తుంది మామూలుగా. కానీ ఇప్పుడు అసలు వాటర్ ఫ్లో అంత లేదు. ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతారు కాబట్టి వాటర్ ఫ్లో అయితే లేదు. కానీ ఒక వీడియో చూసాను, ఆ వీడియో రిఫరెన్స్ అయితే నేను పెడతాను చూడండి ఎలా ఉంటుంది అనేది. మెయిన్ ఇదే చెప్పింది నేను. దీని మీద నుంచి మొత్తం వాటర్ పడి రౌండ్గా అయి ఈ పక్క నుంచి ఇలా ఫ్లో అవుతుంది, ఇలా కిందికి ఫ్లో అవుతుంది. ఆ కార్ ఉంది కదా, ఆ కార్ కాడ బైక్ పెట్టి ఫోటో తీసుకుందాం అనుకున్నా ఈ వాటర్ ఫ్లో అయితే. బట్ కానీ చెప్పా కదా ఒక వీడియో చూసాను రిఫరెన్స్, ఆ వీడియో అయితే పెడతాను చూడండి.
ఇక్కడైతే చూస్తున్నారా చాలా మంది టూరిస్టులు వచ్చినారు. ఇదైతే ఒక రిజర్వాయర్ టైప్ అంట, వాటర్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తారు. మెయిన్ ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ వల్ల డ్యామ్ చాలా ఫేమస్ అయింది. సో డ్యామ్ పొడవు వచ్చేసి మొత్తం ఈ పొడవు చూస్తున్నారా 485 మీటర్స్ ఉంటుంది. దీన్ని 1985లో ఓపెన్ చేశారంట, ఇరిగేషన్ స్కీమ్ కింద ఓపెన్ చేశారంట, కన్స్ట్రక్షన్ చేశారంట. చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ ఇదే నీరు ఆధారం అంట. బట్ ఫైనల్గా ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అయితే. ఇప్పుడు ఇందాక వీడియోలో చూపించా కదా, అలా ఉండాల్సింది ఇప్పుడు ఇలా ఉంది సిచ్యువేషన్. ఇంకంతే గైస్, ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి రిటర్న్. ఆ ఫొటోస్ మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ పెడతాను చూడండి స్క్రీన్ మీద.